सपने दिल में अरमां आज विदाई का है ये समा संग बिताए जो पल थे हमारे याद बनकर చదువుకోవడమేంది ఉద్యోగాలు చేయడమేంది రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని మేడం గారు టీచర్స్ చెప్తుంటే నేను చాలా సంతోషపడ్డా. అంతటి ఘనమైన చరిత్ర మన పాఠశాలకు ఉంది. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. వాళ్ళు ఎక్కడున్నా కానీ మరి ఉన్నత లోకాల్లో ఉండాలని మనందరం ఒక మంచి వాతావరణంలో ఒక చోట కూర్చొని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ముందుగా ఇద్దరికి రుణపడి ఉండాలి. మొదటి వాళ్ళు ఈ పాఠశాల ఫౌండర్ వ్యవస్థాపకులు గుండా ఈశ్వరయ్య గారు. గుండా ఈశ్వరయ్య గారు ఆ రోజుల్లో మరి ఎలాంటి సదుద్దేశంతో మరి ఈ పాఠశాలను చదువుకోవాలనేటువంటి తపన అందరికీ ఉంటుంది. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. చదువుకునేటువంటి వాళ్ళు చదువు లేక చదువుకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా చదువుకునేటువంటి వయసులో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చదువుతారు. చదువుకు దూరంగా పాఠశాలకు దూరంగా ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. మన పాఠశాలకు ఓపెన్ స్కూల్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఎన్నో సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు మన పాఠశాల హెడ్ మాస్టర్ అయినటువంటి స్వప్నమాల మేడం గారు. సర్వీస్ చేసే వాళ్ళు ఒక పద్మా మేడం గారిని కూడా ప్లాన్ ఇండియా వ్యవస్థ సభ్యులు పద్మా మేడం గారు ఉన్నారు. వాళ్ళు దాదాపుగా ఈ రామగోపాల్పేట 4-5 ఈ బస్తీలో ఎవరైతే ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉన్నారో పిల్లలు కానీ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా స్కూల్కు పాఠశాలకు దగ్గర పడి అవతల పడకూడదని కోరుకోరు, అందరికీ సమానంగా పడాలని కోరుకుంటారు. అట్లానే గురువుల యొక్క ఉద్దేశం కూడా అలానే ఉంటాం. ఎక్కువ మందికి నా మెసేజ్ అంటే ఏందమ్మా ఓపెన్ అంటే ఏంటంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారంట కదా అన్నారు. అట్లా ఉండదు నాన్న, ఏదైనా ఎగ్జామే. అంటే మాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే టీచర్కి సహనం ఎక్కువ ఇస్తారు. అదే ఇవే క్వశ్చన్లు మీరు మార్కెట్లో అడిగారనుకోండి వాళ్ళకు ఓపిక ఉండదు. అవునా? మాకు ఇచ్చాడు భగవంతుడు. అట్లా ఉండదు నాన్న, ఏదైనా రెగ్యులర్తో సమానంగా ఉంటుంది. మొన్నే అసైన్మెంట్స్ రాశాను చాలా శ్రద్ధగా. రాత్రి 12 వరకు క్రికెట్ చూస్తూ ఏం చేస్తానో తెలుసా? క్రికెట్ చూస్తుంటే రామచంద్ర గారు ఫోన్ చేశారు, సార్ రేపు ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? క్రికెట్ చూస్తూ ఎంప్లాయీస్కి నోట్ 5 ఎక్సర్సైజ్ పెడతా. 50 మంది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో మన గ్రూప్ 4లో సెలెక్ట్ అయినటువంటి 50 మందికి ఎక్సర్సైజ్ పెడితే వాళ్ళు రాసినటువంటి పేపర్లు దిద్దుతున్న 10 మార్కులకి ఎక్సర్సైజ్ ఇంకా పూర్తవలేదు, ఇంకా సగం కట్టుంది. అంటే జనరల్గా మగవాళ్ళకి ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ మగవాడి గుండె కొట్టుకుంటున్నంత వరకు అంటే సారు అసలు సబ్జెక్ట్ విషయంలో ఇప్పుడు రిటైర్డ్ కానికే దగ్గరలో ఉన్నాడు. అయినా కూడా సారు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా, తర్వాత భారత రాజ్యాంగం గురించి, ఆర్టికల్స్ గురించి, ఆ తర్వాత హిస్టరీలో ఉన్న క్రోనలాజికల్ ఆర్డర్ గురించి ఎట్లా చెప్తున్నాడు అంటే అసలు నాకు తెలిసి ఒక సీనియర్ ఫ్యాకల్టీ అంటే కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చేటటువంటి సీనియర్ ఫ్యాకల్టీ లాగా సార్ చెప్తున్నారు. రెగ్యులర్ మెమోస్ ఎలా ఉంటాయో సేమ్ ఓపెన్ మెమోస్ కూడా అలాగే ఉంటాయని నేను కొన్ని వందల మందికి చెప్పాను. వాళ్ళు డౌట్ పడ్డారు, మరి ఓపెన్ మెమో వేరుంటుందట మేడం, రెగ్యులర్ మెమోస్ వేరే ఉంటాయట మేడం. లేదు No, nothing, sir. I to name, I to thankful because I inspire of this program. So I to gain knowledge, still extra qualification. I also 2 PGs, MCOM and MA. And with MCOM I didn't get it. Learn from more knowledge from me. And Nasir sir is economics department. I learned from Nasir sir also. I am very thankful to the Nasir sir.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువు
सपने दिल में अरमा, आज विदाई का है ये समा। संग बिताए जो पल थे हमारे, याद बन कर रहेंगे।